నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. అధికారం కోల్పోతే చాలు అంతవరకు తమకు పదవులు ఇచ్చి ప్రాధాన్యత ఇచ్చి అధికారాన్ని పంచిన అమ్మలాంటి పార్టీని కూడా విడిచిపెట్టేస్తున్నారు. అంతకాలం తమను ఆదుకొని రాజకీయంగా మెరిసేలా చేసిందన్న కృతజ్ఞత కూడా లేకుండా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఈ పార్టీయే అధికారంలోకి వస్తే మళ్లీ వెనక్కి రావడానికి ఏమాత్రం సంకోచించరు వీళ్లు. రాజకీయాల్లో విలువలు పడిపోయాయనడానికి దీన్ని మించిన నిదర్శనం మరొకటి లేదంటున్నారు రాజకీయ పండితులు. అధికారం ఉన్నా లేకపోయినా తమకి రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని వీడకూడదన్న నైతిక విలువలు తగ్గిపోతున్నాయని వారంటున్నారు. తెలంగాణలో ప్రస్తుతం వలసల సీజన్ నడుస్తోంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి ఎంపీలు జాతీయ పార్టీల వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే 4 ఎంపీలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. మరికొందరు ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం గులాబీ పార్టీని వీడి తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి చేరడానికి ముహూర్తాలు పెట్టుకుంటున్నారు. కేవలం బీఆర్ఎస్ అధికారంలో లేదన్న ఒకే ఒక్క కారణంతో నేతలు ఇలా పార్టీని వీడ్డాన్ని మేధావులు తప్పుపడుతున్నారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి తాము ప్రాతినిధ్యం వహిస్తోన్న భారత రాష్ట్ర సమితికి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ ను వీడాల్సి రావడం కఠినమైన నిర్ణయమే అన్నారు రంజిత్ రెడ్డి. అటు పసునూరి దయాకర్ కూడా కాంగ్రెస్ అభివృద్ధి నినాదం నచ్చి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు చెప్పారు. ఈ ఇద్దరికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చక్కటి ప్రాధాన్యతనిచ్చారు. రాజకీయంగా ప్రోత్సహించారు. కేసీఆర్ జనాదరణతోనే ఈ ఇద్దరు ఎంపీలు అయ్యారు. ఏ పార్టీ వల్ల అయితే తమకు రాజకీయంగా ప్రమోషన్ వచ్చిందో ఆ పార్టీని ఈ ఇద్దరు వీడడం విశేషం. కొద్ది రోజుల ముందు బీఆర్ఎస్కే చెందిన మరో 2 ఎంపీలు ఇలానే తమకు రాజకీయంగా అండగా ఉన్న గులాబీ పార్టీని వీడి కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ పార్టీలో చేరిపోయారు. నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. వీరిలో పోతుగంటి రాములు తనయుడికి బీజేపీ ఎంపీ టికెట్ ఇచ్చింది. రాములు తనయుడు భరత్ కి నాగర్ కర్నూల్ టికెట్ కేటాయించారు. బీబీ పాటిల్ కు ఆయన సొంత నియోజకవర్గమైన జహీరాబాదే కేటాయించారు. టికెట్ల కోసమే ఈ ఇద్దరు పార్టీ మారారన్నది వాస్తవం. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వలసలు ఎక్కువగా కాంగ్రెస్ వైపే జరుగుతున్నాయి. బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ లో చేరారు. దానం నాగేందర్ పూర్వాశ్రమంలో కాంగ్రెస్ నాయకుడే. కేసీఆర్ హయాంలో హైదరాబాద్ నగర మేయర్గా బొంతు రామ్మోహన్ను నియమించి ప్రోత్సహించారు. అటువంటి నేత కూడా తనకు మల్కాజ్గిరి టికెట్ ఇవ్వలేదని బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరిపోయారు. కేసీఆర్ పాలనలో కీలక మంత్రి పదవితో గౌరవించిన మల్లారెడ్డి కూడా తన వ్యాపారాల కోసమో రాజకీయ అవసరాల కోసమో కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వలసలు ఇప్పటితో ఆగేలా లేవు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ లో చేరితే నామినేటెడ్ పదవులు పొందవచ్చని కొందరు, కాంట్రాక్టులు సంపాదించుకోవచ్చునని మరికొందరు, పైరవీల కోసం ఇంకొందరు కాంగ్రెస్ లో చేరడానికి సమాయత్తం అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఇప్పుడు వలసలు పోయిన నేతలంతా ఏదో ఒక సాకు చెప్పి గులాబీ పార్టీలోకి రావడం ఖాయం. అప్పుడు వారు చెప్పబోయే డైలాగ్ ఒక్కటే, సొంత గూటికి వచ్చామని రొటీన్ డైలాగ్ అప్పచెబుతారు. 5 ఏళ్ల పాటు పార్టీతో పాటు ప్రతిపక్షంలో ఉంటే ఆ నేతలకు నష్టమేమీ ఉండదు. విలువలకు కట్టుబడి ఉన్నారన్న మంచి పేరు వస్తుంది కూడా. అయినా రాజకీయ స్వార్థాల కోసం విలువలకు అంతా తిలోదకాలిచ్చేస్తున్నారు. ఇది మంచిది కాదంటున్నారు మేధావులు. Please subscribe Dot News.